ఎప్పుడు ఇడ్లీ వేసినా ఈ విధంగా చాలా మొత్తం పిండి అయితే ఇడ్లీ ప్లేట్లకైతే అంటుకుపోతూ ఉంటుంది. ఇలా చూసారు కదా, ఎప్పుడు చూసినా మన ఇడ్లీ ఆయిల్ రాసి వేసినా కూడా ఈ విధంగా అయితే అంటుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటుకుపోకుండా పిండి వేస్ట్ అవ్వకుండా ఇడ్లీ పర్ఫెక్ట్ గా రావాలంటే కనుక ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాం. అందుకని చెప్పేసి నేనైతే మీషో నుంచి ఈ సిలికాన్ ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ఇది ప్యాక్ ఆఫ్ 8 అయితే వస్తాయన్నమాట. ఒకటి నాకు 95 రూపీస్ అలా పడింది. ఒకటి అంటే ఒక ప్యాకెట్ 95 రూపీస్ పడింది. చూడండి, ఇది ప్లాస్టిక్ అయితే కాదు, సిలికాన్ లో వస్తుంది కాబట్టి మనం యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. వీటిని ఎలా ఉపయోగించాలంటే ఎప్పట్లాగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పెట్టేసిన తర్వాత పైన ఇడ్లీ ప్లేట్ పెట్టానండి. ఈ సిలికాన్ ప్లేట్స్ వచ్చేసి శుభ్రంగా వాష్ చేస్తాయి అనమాట. అవి కూడా వాటిలో పెట్టేసిన తర్వాత పిండి అయితే వేసి ఎప్పట్లాగానే ఇడ్లీ అయితే ఉడికించేయడమేనండి. అంతేనండి, ఈజీగా అయితే ఇడ్లీ వచ్చేస్తుంది. చూసారు కదా ఇడ్లీ ఎంత ఈజీగా వచ్చిందో. మరి వీటి ప్రొడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక యూట్యూబ్ లో చూసేవారైతే కనుక నేను ట్యాగ్ ప్రొడక్ట్ ట్యాగ్ చేసి పెట్టాను. ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళైతే కనుక లింక్ అని కమెంట్ చేయండి. లింక్ అనేది నేను మీకు డిఎం చేస్తాను. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.